అందరికీ హాయ్ అండి. ఈ వీడియోలో నేను మీకు పూల పట్లం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఎండిపోయిన తాటి గిలకలు తెచ్చుకోవాలండి, గుంట తీసుకోవాలండి. గుంట తీసుకున్న తర్వాత వాటిపైన ఆ గుంట మీద పచ్చికర్రలు పెట్టాలండి. ఎండుకర్రలు పెడితే ఏంటంటే కాలిపోతుంది, అందుకని పచ్చికర్రలు పెట్టాలి. పచ్చికర్రలు పెట్టిన తర్వాత ఈ గిలకలు కూడా అందమైన పేర్చుకోవాలండి. గిలకలన్నీ పేర్చేసిన తర్వాత వాటిని కాల్చాలండి. గిలకలు ఎక్కువైపోయినా నేను ఇలా కాలుస్తుంటే అందరూ వచ్చి ఏంటని అడుగుతున్నారు. గిలకలు కాలుస్తున్నాను, పూల పట్లాలు తయారు చేయటానికి అన్నాను. అబ్బో, మేము చిన్నప్పుడు తెగ తయారు చేసేవాళ్ళం, మేము తెగ తిప్పేవాళ్ళం అని చెప్తున్నారు. నిజానికి ఇప్పుడు అసలు ఎవరు చేయట్లేదండి, తయారు చేయట్లేదు ఎవరు. అసలు చాలా అంతరించిపోయింది. వీటిని తయారు చేయడానికి పెద్ద కష్టమే ఉందండి, కష్టమే ఉండదు, రూపాయి ఖర్చు కూడా ఉండదు. చక్కగా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అన్నీ దొరికాయి. చూడండి, అసలు కాలుస్తుంటే ఆ పూలు అలా పైకి లేసి ఎంత అద్భుతంగా ఉందో చూడటానికి భలే ఉందండి. వెంటనే ఆ కాల్చడం అయిపోయిన తర్వాత వెంటనే ఆ నొప్పులన్నిటినీ లోపలికి నెట్టేయాలి. ఆ గిలకల మొత్తం కాలిన గిలకలన్నీ కూడా గుండెలోకి నెట్టేయాలండి. వెంటనే దాని మీద పచ్చి తాటాకి వేసేసి పచ్చి మండలు వేసేసి కప్పెట్టేసేయాలండి. మట్టితో కప్పెట్టేసేయాలి. ఆ పొగ అసలు పొగ బయటికి పోకుండా మట్టితో కప్పెట్టేసేయాలి. అంతే. రేపు పొద్దున వచ్చి చూస్తే మనం కప్పెట్టిన తాటి గిలకలు తీసేసుకుంటామే. అలా చక్కగా మనం ఆ మట్టి అంతా తీసేసేసి గిలకలు కూడా చక్కగా గోతంలోకి తీసేసుకోవాలండి. వీటిని ఆరబెట్టుకోవాలండి. ఒక గంట సేపు చక్కగా వీటిని పలుచగా పట్టా పైన వేసుకుని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత వీటిని చక్కగా పొడి చేసుకోవాలండి. చక్కగా చూడు, నలిపితే ఇలా చేతులతో చక్కగా పొడివైపోతాయండి. చక్కగా ఇలా పట్టుకుని చక్కగా నలిపేస్తే పూర్ణి పొడివైపోతాయి. ఈ పొన్ను కూడా మనం ఇప్పుడు కాసేపు ఆరబెట్టుకోవాలండి. అంతే, రెడీ అయిపోయిందండి. ఇక ఉప్పు కావాలి మనకి, ఒక గోతం కావాలి, ఊక కావాలి, మనం కట్టుకోవడానికి మట్టలు కావాలి. ఈ గోతాన్ని ఒక పక్క కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ పొట్లం కట్టుకోవడానికి ఈ గిలకల పొడిని, కొద్దిగా ఊకని, ఉప్పుని వేసుకొని కలుపుకోవాలండి.
ఈ కలుపుకున్న పొడిని అంతా కూడా గోతంలో మధ్యలో వేసుకుని చక్కగా చేతితో సమంగా పరుచుకొని పొట్లం చుట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పొట్లాన్ని కొసతో కానీ వైరుతో కానీ గట్టిగా కట్టుకోవాలని. దీనికి ఈ పొట్లానికి కూడా మళ్ళీ ఒక ఆవు పేడ కానీ గేదె పేడ కానీ పూసి కాసేపు ఒక గంట అగ్గిలో పెట్టి ఆరబెట్టాలండి. మనం తయారు చేసుకున్న ఈ పూల పట్లానికి మట్టలు కట్టుకుని ఇది ఇలా చూపించిన విధంగా మన ఎత్తుకు సరిపడా తాడు కట్టుకుంటే మన పూల పట్లం రెడీ అయిపోయినట్టండి. ₹1 కూడా ఖర్చు లేకుండా తయారు చేసుకున్న పూల పట్లం రెడీ. ఇంకా దీనికి తిప్పేయటమే ఆలస్యమేనండి.